బ్రదరు, నా దగ్గర స్టూడెంట్ డేటా రిపోర్ట్ ఉంది. అందులో చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటిని నువ్వే క్లియర్ చేయాలి. వాటికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలో చెప్పు. చెబుతాను అబ్బాయి, పరిగెత్తకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ చెబుతాను. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ స్టూడెంట్ డేటాలో సబ్జెక్ట్ మార్క్స్ టోటల్ కనుక్కోవాలి. టోటల్ కనుక్కోవాలంటే నువ్వు డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేయి. ఈక్వల్ టు సమ్ ఫార్ములా యూజ్ చేయి. ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 3 సబ్జెక్ట్ మార్క్స్ ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. సేమ్ ఫార్ములా నువ్వు కాపీ చేయాలనుకుంటే ఈ ఫిల్ హ్యాండిల్ ని నువ్వు డబుల్ క్లిక్ చేయి లేదా డ్రాగ్ చేయి. ఆటోమేటిక్ గా ప్రతి స్టూడెంట్ టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ సమ్ కి డైరెక్ట్ షార్ట్ కట్ లేదా? ఎక్కడైతే ఫార్ములా అప్లై చేయాలో అక్కడ ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయి. డైరెక్ట్ గా ఫార్ములా అప్లై అయిపోయింది. ఎంటర్ ప్రెస్ చేయి. టోటల్ వాల్యూ వచ్చిందా? ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డబుల్ ఇచ్చేయి. ప్రతి స్టూడెంట్ కి టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. యావరేజ్ కూడా కనుక్కో. యావరేజ్ ఫార్ములా యూజ్ చేయి. ఈక్వల్ టు యావరేజ్, ట్యాప్ ప్రెస్ చేయి. ఫార్ములా మొత్తం తీసేసుకునేది. ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ కి అయితే యావరేజ్ కనుక్కోవాలో ఆ సబ్జెక్ట్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. క్లోజ్ చేయి. ఎంటర్ ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా యావరేజ్ వస్తుంది. లేదా నువ్వు డైరెక్ట్ గా కనుక్కోవాలనుకో, ఈక్వల్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ కి టోటల్ వచ్చింది? 3 సబ్జెక్ట్స్ కాబట్టి 3. ఎంటర్ ప్రెస్ చేయి. అప్పుడు కూడా యావరేజ్ వస్తుంది. అండ్ ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయి. ప్రతి స్టూడెంట్ యావరేజ్ వచ్చేసింది. ఈ యావరేజ్ కి డైరెక్ట్ షార్ట్ కట్ లేదా? యావరేజ్ కి ఎలాంటి షార్ట్ కట్ లేదు అబ్బాయి. అలానే ఈ స్టూడెంట్స్ లో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చాయో వాళ్ళకి ర్యాంక్స్ ఇద్దాం. ర్యాంక్ కి సపరేట్ గా ఒక కాలం తీసుకో. ర్యాంక్ ఫార్ములా అప్లై చేద్దాం. ఈక్వల్ టు ర్యాంక్, ఓపెన్ బ్రేసెస్. ఈ యావరేజ్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో. యావరేజ్ ని బట్టి మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని కామా, ఇక్కడ ఈ టోటల్ యావరేజ్ మార్క్స్ ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫ్రీజ్ చేయండి. షార్ట్ కట్ వచ్చి F4. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, అందరికన్నా యావరేజ్ మార్క్స్ అనేది ఫస్ట్ పర్సన్ గా వచ్చిందండి. సో ర్యాంక్ వచ్చి 1. అండ్ ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి. వాళ్ళకి ఏ ర్యాంక్స్ ఉన్నాయో ఆటోమేటిక్ గా వచ్చేసినాయి. అలానే వీళ్ళకి గ్రేడ్స్ కూడా ఇద్దాం. అప్పుడు నువ్వు కండిషన్స్ యూజ్ చేయాలి. కండిషన్స్ యూజ్ చేయాలంటే ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఇఫ్. కండిషన్ ఏమి యూజ్ చేస్తున్నావు? నీ యావరేజ్ అనేది 75 కన్నా ఎక్కువ అయితే ఏ గ్రేడ్ రావాలి, 75 లోపు అయితే బి గ్రేడ్ రావాలి. అంటే యావరేజ్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 కామా కండిషన్. ఆ కండిషన్ కనుక కరెక్ట్ అయితే, ఇఫ్ అంటే అయితే కరెక్ట్ అయితే డబుల్ కోట్స్ లో ఏ అని రావాలి, ఏ గ్రేడ్ రావాలి. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫెయిల్ అయితే 75 లోపు వస్తే యావరేజ్ అనేది డబుల్ కోట్స్ లో బి అని ఇచ్చాను. మళ్ళీ క్లోజ్ చేయి. ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు 75 కన్నా ఎక్కువ కాబట్టి యావరేజ్ అనేది ఏ అని వచ్చేసింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయి. ప్రతి స్టూడెంట్ కి గ్రేడ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చింది. వాళ్ళ యావరేజ్ ని బట్టి 75 కన్నా ఎక్కువ అయితే ఏ అని, 75 లోపు అయితే బి వచ్చేసింది. 2 గ్రేడ్స్ ఇచ్చావా? మల్టిపుల్ గ్రేడ్స్ ఇవ్వు. అంటే ఏ ప్లస్, ఏ బిసిడి. అప్పుడు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఇఫ్, ఓపెన్ బ్రాకెట్, యావరేజ్ నే రిఫరెన్స్ గా తీసుకో. యావరేజ్ సెల్ ని సెలక్షన్ చేశాను. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75. 75 కన్నా ఎక్కువ అయితే కామా డబుల్ కోట్స్ లో ఏ అని రావాలి, ఏ గ్రేడ్ రావాలి కామా. అగైన్ మళ్ళీ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ యావరేజ్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 65. 65 75 కి మధ్యలో ఉంటే కామా డబుల్ కోట్స్ లో బి గ్రేడ్ రావాలి. మళ్ళీ అగైన్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్, యావరేజ్ రిఫరెన్స్ గా తీసుకో. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 55. 65 కి 55 కి మధ్యలో ఉంటే గ్రేడ్ వచ్చి సి కామా. ఇక్కడ ఇచ్చిన ప్రతి కండిషన్ ఫెయిల్ అయింది, 55 లోపే ఉంది అనుకుంటే డబుల్ కోట్స్ లో డి. క్లోజ్ చేయి. అంటే నువ్వు థర్డ్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేసావు, సెకండ్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేయాలి కదా. అగైన్ క్లోజ్. మళ్ళీ ఫస్ట్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేయాలి. క్లోజ్. ఎంటర్ ప్రెస్ చేయి. ఇదిగో ఏ గ్రేడ్ వచ్చింది, 75 కన్నా ఎక్కువ కాబట్టి. ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయి. ఇదిగో కొందరికి సి గ్రేడ్ వచ్చింది, కొందరికి డి గ్రేడ్ వచ్చింది. ఇలా వాళ్ళ యావరేజ్ ని బట్టి ఇక్కడ మనకి గ్రేడ్స్ అనేది, మల్టిపుల్ గ్రేడ్స్ అనేది వచ్చాయి. అబ్బో, ఫార్ములా లెంతీగా లేదు. అవును, లేదు, చాలా ఈజీగా ఉంది. లెంతీగా ఉంది కదా అంటున్నా, పైగా బ్రాకెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ ఫార్ములాలో. ఇది చూడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ యావరేజ్ ఎంత వస్తే ఏ గ్రేడ్ రావాలో సపరేట్ గా ఇలా టైప్ చేసి పెట్టుకో. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేద్దాం. ఈక్వల్ టు వీలుకప్ ఫార్ములా ఇచ్చి ట్యాప్ ప్రెస్ చేయి. ఫార్ములా మొత్తం తీసేసుకునేది. లుకప్ వాల్యూ అలా యావరేజ్ ని బట్టి మనకి గ్రేడ్ రావాలి కామా. టేబుల్ అరే, మనకి ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదండి, హెడ్డింగ్స్ కాకుండా
ఓన్లీ ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈ 2 కాలమ్స్ ని ఫ్రీజ్ చేయండి. షార్ట్ కట్ వచ్చి F4, కామా నీకు రావాల్సిన రిజల్ట్ ఏంది, గ్రేడ్. సెలెక్ట్ చేసిన టేబుల్లో గ్రేడ్ అనేది ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, 2, కామా అండ్ అప్రాక్సిమేట్ గా మీకు మ్యాచ్ అవ్వాలి కాబట్టి ట్రూ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు, 1 అని టైప్ చేయి. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలంటే ఫాల్స్, దానికి ఇవ్వాల్సింది 0. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 1 అని ఇచ్చేసావు. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసావు. ఇదిగో నీ గ్రేడ్ వచ్చి A+ వచ్చింది. ఎందుకంటే నీకు ఇక్కడ 85 కన్నా ఎక్కువైతే గ్రేడ్ అనేది A+ రావాలి, అదే వచ్చింది. ఇదిగోండి వాళ్ళ యావరేజ్ ని బట్టి ఏ గ్రేడ్స్ అయితే రావాలో ఆటోమేటిక్ గా వచ్చేసినాయి. ఓకే, అసలు మన వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కనుక్కుందాము. దానికి నువ్వు ఇఫ్ కండిషన్ లోనే అండ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఎలా తెలుస్తుంది, వాళ్ళ టోటల్ ని బట్టి కాదు, వాళ్ళ యావరేజ్ ని బట్టి కాదు. ప్రతి సబ్జెక్ట్ లో వాళ్ళకి 35 కన్నా ఎక్కువ రావాలి. 2 సబ్జెక్ట్స్ లో 99 వచ్చి ఒక సబ్జెక్ట్ లో 34 వచ్చినా ఫెయిల్ అయినట్టే. సో ప్రతి సబ్జెక్ట్ కి కండిషన్ యూజ్ చేయాలి. అప్పుడు ఎలా అంటే ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ అగైన్ అండ్ ఫంక్షన్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ ఈచ్ సబ్జెక్ట్ ని రెఫరెన్స్ గా తీసుకో. తెలుగు సబ్జెక్ట్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా సెకండ్ సబ్జెక్ట్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా థర్డ్ సబ్జెక్ట్ ని రెఫరెన్స్ గా తీసుకో, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, క్లోజ్ చేయి, కామా ఈ 3 కండిషన్స్ కరెక్ట్ అయితే ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నీకేంటి ఆ 3 కండిషన్స్ ట్రూ అయితేనే డబుల్ కోట్స్ లో ఏం రావాలి, పాస్ అని రావాలి, కామా ఇన్ కేస్ ఆ 3 కండిషన్ లో ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా డబుల్ కోట్స్ లో ఏమి ఇచ్చాము, ఫెయిల్, ఇది రావాలి. క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. ఇదిగోండి పాస్ అని వచ్చేసింది రిజల్ట్ అనేది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయి. థర్డ్ స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, ఎక్కడ చూడండి ఇక్కడ థర్డ్ సబ్జెక్ట్ 25 వచ్చింది, 35 కన్నా తక్కువ వచ్చింది, సో ఫెయిల్. ఇలా రిజల్ట్ అనేది మనం కనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే, అలానే ఒకసారి ఈ రిపోర్ట్ చూడు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, ఒకవేళ 200 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా? అలా ఎక్కువ మంది స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ఐడి నెంబర్ ఇస్తాను, దానికి సంబంధించిన వాళ్ళ నేము, టోటల్, యావరేజ్, రిజల్ట్ వచ్చేసేయాలి. ఇలా ఏమన్నా కుదురుతుందా? కుదురుతుంది. దీనికి కూడా వీలుకప్ ఫార్ములా యూజ్ చేయ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి నెంబర్ ఏదోటి ఇద్దాం, నేను ఇక్కడ 1107 ఇచ్చాను, ఇక్కడ ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఫస్ట్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు వీలుకప్ ట్యాప్ ప్రెస్ చేయి, ఫార్ములా మొత్తం తీసేసుకునేది. ఇక్కడ సింటాక్స్ గమనించు, లుకప్ వాల్యూ, ఇక్కడ మెయిన్ వాల్యూ ఏంది ఐడి నెంబర్, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో, కామా టేబుల్ అరే, ఇక్కడున్న ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి, హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి. ఫ్రీజ్ చేయి, షార్ట్ కట్ వచ్చి F4. అలానే ఈ లుకప్ వాల్యూని కూడా ఫ్రీజ్ చేయి, సెలక్షన్ చేసి F4 క్లిక్ చేయి, ఫ్రీజ్ అయింది. కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది ఏంది, నేమ్. ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2, కామా ఇక్కడ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, ఫాల్స్ అంటే ఇక్కడ నువ్వు 0 ఇవ్వాలి. అంటే వాళ్ళ ఐడి నెంబర్ ని బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ నేమ్ అనేది ఎగ్జాక్ట్ గా రావాలి, అంతేగాని అటు ఇటుగా కాదు. సో కాబట్టి నువ్వు ఫాల్స్ ఇచ్చావు, 0, క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఇదిగో వినయ్ అని వచ్చేసింది. కాబట్టి ఇక్కడ చూసుకో 1107 ఐడి నెంబర్, ఎవరిది నేమ్ అనేది, వినయ్. మరి టోటల్ రావాలి, దానికి కూడా సేమ్ ఫార్ములానే యూజ్ చేయి. కానీ ఇక్కడ ఒకటి చూడు, నేను డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ ఐడి నెంబర్ ని రిఫరెన్స్ గా తీసుకో, కామా ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి హెడ్డింగ్స్ కాకుండా ఫ్రీజ్ చేసుకో, కామా ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటుంది టోటల్. సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా టోటల్ అనేది ఎన్నో కాలంలో ఉంది, ఐడి నెంబర్ ఫస్ట్ కాలంలో ఉంది, నేమ్ సెకండ్ కాలంలో ఉంది, అండ్ 3, 4, 5, 6 సిక్స్త్ కాలంలో టోటల్ ఉంది. కాబట్టి ఇక్కడ కాలం ఇండెక్స్ నెంబర్ 6 అని ఇవ్వాలి, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, 0 ఇచ్చేసి క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. అది ఆటోమేటిక్ గా వినయ్ టోటల్ వాల్యూ వచ్చేసింది 160. అండ్ దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి, సేమ్ వచ్చింది. ఎందుకు అంటే నువ్వు కనుక్కోవాల్సింది యావరేజ్. ఆ ఫార్ములాని ఎడిట్ చేయి. ఇక్కడ కాలం ఇండెక్స్ నెంబర్ ఏముంది, 6 ఉంది, కానీ యావరేజ్ అనేది ఎన్నో కాలంలో ఉంది, 7th కాలంలో ఉంది. అంటే ఇక్కడ నువ్వు 7 అని ఇవ్వు, ఎంటర్ ప్రెస్ చేయి, అదిగో యావరేజ్ వచ్చేసింది. అలానే రిజల్ట్ అనేది ఎన్నో కాలంలో ఉంది, 8th కాలంలో ఉంది. ఇక్కడ కాలం ఇండెక్స్ నెంబర్ 8 ఇవ్వు, అదిగో రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఇక్కడ ప్రతిసారి నువ్వు ఐడి నెంబర్స్ అనేది ఇక్కడ చూసి టైప్ చేయకుండా ఇక్కడున్న ఐడి నెంబర్స్ ఒక లిస్ట్ రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళు, డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళు, సెట్టింగ్స్ ఎలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్, ఈ టాప్ యారో మార్క్ ని క్లిక్ చేసి ఇక్కడున్న ఐడి నెంబర్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి, ఓకే ప్రెస్ చేయి. ఇక్కడ నీకు ఒక యారో మార్క్ వచ్చింది, లిస్ట్ బాక్స్ లాగా క్లిక్ చేయి,
స్టూడెంట్ ఐడి నెంబర్స్ మొత్తం ఇక్కడ యాడ్ అయినాయి. నీకు కావాల్సిన ఐడి నెంబర్ క్లిక్ చేస్తావు, ఆటోమేటిక్గా స్టూడెంట్ డీటెయిల్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా అలానే ఈ రిపోర్ట్ చూడు, ఇక్కడ స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు, అలానే 10th క్లాస్ అంటే ఇక్కడ క్లాస్ కాలం కూడా ఇచ్చాను కదా. 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 8th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆగు ఆగు దుర్గాప్రసాద్ ఆగు, ముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కనుక్కుందాం. దీనికి డైరెక్ట్ గా నువ్వు కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేయి, ఈక్వల్ టు కౌంట్ ఏ. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళ ఐడి నెంబర్స్ కావచ్చు, వాళ్ళ నేమ్స్ కావచ్చు, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఎన్ని సెల్స్ అయితే సెలక్షన్ చేసావో ఆ సెల్స్ కౌంట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నువ్వు కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేసావు, మరి కౌంట్ ఫంక్షన్ ఎందుకు? కౌంట్ ఫార్ములా ద్వారా సెలెక్ట్ చేసిన డేటాలో నెంబర్స్ ఉన్న సెల్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. కౌంట్ ఏ ఫార్ములా అయితే నెంబర్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న ఆ సెల్స్ ని కౌంట్ చేస్తుంది. ఓకే, మరి ఈ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? ఓకే, ఎంతమంది పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయి. కౌంట్ ఇఫ్, కౌంట్ లోనే కండిషన్ యూజ్ చేస్తున్నాం. రేంజ్, పాస్ అండ్ ఫెయిల్ రేంజ్ అనేది ఈ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా అండ్ లుక్అప్ వాల్యూ ఈ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకో, క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. ఇక్కడ ఈ సెల్లో ఎలాంటి డేటా ఇవ్వలేదు. ఇక్కడ ఎప్పుడైతే నేను పాస్ అని ఇచ్చానో పాస్ అయిన వాళ్ళు టోటల్గా ఎంతమంది ఉన్నారు, 11 మెంబర్స్ ఉన్నారు. ఆ కౌంట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ నువ్వు ఫెయిల్ అని ఇవ్వు, ఫెయిల్ అయిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వు, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, ఎక్కడ ఒకలాగా టైప్ చేయకూడదు. ఓకేనా? అలా క్లాస్ అయినా అంతే. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఈ క్లాస్ ఉన్న ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా లుక్అప్ వాల్యూ ఇక్కడే కదా క్లాస్ ఇచ్చేది, ఆ సెల్ ని సెలక్షన్ చేయి, క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. ఇక్కడ 0 వచ్చింది, ఎలాంటి క్లాస్ ఇవ్వలేదు. 10th క్లాస్ ఇవ్వాలి ఎక్స్. 10th స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారు, లేదు 8th వాళ్ళు 5 మెంబర్సే ఉన్నారు, 7th ఇద్దాం 3 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేసుకో. సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లో డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళి ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్, ఇక్కడ లిస్ట్ ఎలా ఇస్తావు, 7th 8th 9th అలానే 10th ఇలా ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయి. ఇది కూడా ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ అయిందా, ఇక్కడ నేను 9th ఇచ్చాను, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. అలానే 10th ఇచ్చాను. ఓకేనా? ప్రతిసారి మనం టైప్ చేయకుండా లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అలానే ఈ డౌట్ చూడు, నాకు ఇక్కడ ఈ సీరియల్ నెంబర్స్ ఇచ్చా కదా, స్టూడెంట్ నెంబర్స్తో పాటు సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏదైనా స్టూడెంట్ డీటెయిల్స్ అనేది నేను ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకుండా ఇక్కడ కంటిన్యూషన్గా రాకుండా 7 తర్వాత డైరెక్ట్గా 9, 10, 11 ఇలా వచ్చేస్తుంది, కంటిన్యూషన్గా రాదా? అప్పుడు ఎలా యూస్ చేస్తావు అంటే రో ఫార్ములా యూస్ చేయి. ఈక్వల్ టు రో, ప్రెజెంట్ నువ్వు సెకండ్ రోలో ఉన్నావు. నువ్వు జనరల్గా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే 2 అని వచ్చేస్తుంది, కానీ ఇక్కడ నీకు 1 నుంచి కంటిన్యూ అవ్వాలి కాబట్టి -1 అని ఇవ్వు, అంటే 2 - 1 అప్పుడు 1 అని వచ్చింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డబుల్ ఇచ్చేయి. ఇప్పుడు కంటిన్యూషన్గా సీరియల్ నెంబర్స్ లాగే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక 2 స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేసావు, అప్పుడు ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ అప్డేట్ అవుతుంది చూడు. ఓకేనా? ఇంకా 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 చాలే బ్రదరు, ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలానే వ్యూయర్స్, మీరు వర్క్ చేసే స్టూడెంట్స్ రిపోర్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ చేయండి, వాటిని మనోడు క్లియర్ చేస్తాడు, మనం నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా షార్ట్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.